హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. ఇవాళ వచ్చేసి నాకు ఆఫీస్లో థ్యాంక్స్ గివింగ్ ఓన్లీ కొంతమంది ఫ్రెండ్స్ అనుకొని వెళ్తున్నాం అనమాట. కొలీగ్స్తో లంచ్కి వెళ్తున్నాను. సో వీలు కుదిరితే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది చూసి బ్లాగ్ తీసి చూపెడతాను. ఒకవేళ వీలు కుదరకపోతే కామ్గా మంచిగా తినేసి వస్తాను. నేనేం తిన్నానో ఒకవేళ చూపెడతాలేండి ప్రాబ్లీ. సో ఇప్పుడు ఇంకా ఆఫీస్కి స్టార్ట్ అయిపోవాలి, ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్లో ఒకసారి చెప్పేసి లంచ్కి వెళ్తాం, ఇంకా అందరం కలిసి, ఫ్రెండ్స్ అందరం కలిసి. సో లంచ్కి వెళ్ళేసి ఈవినింగ్ వచ్చేస్తాను. చలో బాయ్. హలో అండి, ఇప్పుడైతే నేను ఆఫీస్కి కూడా వచ్చేసాను. బట్ డ్రైవింగ్ ఏమీ తీయలేదులేండి. వచ్చేసాక చూపెడుతున్నాను. మా ఆఫీస్ బిల్డింగ్లో ఏంటంటే మా ఆఫీసే కాకుండా వేరే కంపెనీస్ కూడా ఉన్నాయన్నమాట. సో కింద ఏంటంటే క్యాఫెటేరియా ఏరియా ఉంటుంది. సో జస్ట్ అలా చూపెడదాం మా ఆఫీస్ ఏరియాలో మా ఆఫీస్ బిల్డింగ్లో క్యాఫెటేరియా ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపెడుతున్నాను అనమాట. కింద చూసారు కదా, 2 సైడ్స్ ఎంట్రీ ఉంటుందన్నమాట. బిల్డింగ్ అటు సైడ్ అయినా రావచ్చు, ఇటు సైడ్ అయినా రావచ్చు. ఇప్పుడు ఇలా ఎంటర్ అయితే ఒక సైడ్ ఏంటంటే ముందు సెక్యూరిటీ గార్డు అదంతా ఉంటుంది. సో అక్కడి నుంచి స్వైప్ చేసి వస్తాము. లేదా అదర్ సైడ్ ఏంటంటే పార్కింగ్ లాట్ బిల్డింగ్ ఉంటుందన్నమాట. సో అక్కడి నుంచి వస్తే జస్ట్ స్వైప్ చేసేసి లోపలికి వస్తే ఇంక ఇక్కడే క్యాఫెటేరియా ఉంటుందన్నమాట. సో ఏంటంటే ఇది వచ్చేసి డెజర్ట్ సెక్షన్, ముందు చూపెట్టాను కదా, అది డెజర్ట్ సెక్షన్. ఇక్కడ కొద్దిగా సీటింగ్ ఏరియా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఇలా వైట్గా అంతా క్లోజ్ చేసి ఉంది కదా, ఇదేంటంటే లంచ్ సెక్షన్ అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, వెళ్ళడానికి లేదులేండి, ఇది లంచ్ అవర్స్ అయిపోయాక తీసాను, 3 o'clock అరౌండ్ అట్లా. సో అప్పటికే లంచ్ సెక్షన్ క్లోజ్ అయిపోయింది అనమాట. ఈసారి ఎప్పుడైనా కనుక లంచ్ సెక్షన్ ఓపెన్ ఉన్నప్పుడు అసలు ఏముంటుంది ఏంటి, లంచ్కి ఏం పెడతా అంటే మనం కొనుక్కోవాల్సిందే, బట్ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఏంటి అనేది మీకు ఈసారి ఎప్పుడైనా ఫ్రీగా చూపెడతాను. దీన్ని అయితే లాంజ్ ఏరియా అంటారు కదా. లాంజ్ ఏరియాలో ఇప్పుడు నేను మిర్రర్ కనిపిస్తే మీ అందరికీ దగ్గరకు వచ్చి మరీ హాయ్ చెప్తున్నాను చూడండి. మంచిగా అనిపిస్తుంది. ఆఫీస్ అయితే చాలా బాగుంటుంది. కింద లాంజ్ ఏరియా ఇదంతా కూడా నేను మీకు చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ నుంచి కూడా రావచ్చు, రైట్ సైడ్ నుంచి కూడా, అంటే టూ వేస్ ఉన్నాయని చెప్పేసి. ఇప్పుడు తను వస్తుంది చూసారా, అదేంటంటే పార్కింగ్ లాట్లో నుంచి, పార్కింగ్ గ్యారేజ్లో నుంచి రావడం అనమాట. సో ఇట్లా వస్తే ఇక్కడ మధ్యలో మంచి పెద్ద స్క్రీన్స్ ఉన్నాయి చూసారా, అటు ఇటు ఉంది. మధ్యలో వచ్చే సెక్యూరిటీ గార్డ్ ఏరియా చూసారా, అది. ఈ పక్కన మధ్యలో ఏంటంటే ఎలివేటర్స్ పైకి వెళ్ళడానికి. సో ఇప్పుడైతే నా ఫ్లోర్లోకి కూడా వచ్చేసాను. నా ఫ్లోర్లోకి వచ్చాక ఇదేంటంటే సిట్టింగ్, జస్ట్ అక్కడక్కడ ఉంటాయి కదా కొద్దిగా సిట్టింగ్ కౌచెస్ అవి వేసి, సో దట్ టీం మాట్లాడుకోవచ్చు, ఏదైనా అందరం కలిసి అలా కూర్చుండానికి అట్లా. ఇప్పుడు నా బిల్డింగ్ నా ఫ్లోర్లో నుంచి కిందకి చూపెడతా అనమాట, ఎలా ఉంటుంది, ఇలా విండో వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది తీశాను. నేను ఎక్కడ ఎవరి ప్రైవసీ అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అలా ఏం తీయలేదు, ఇది ఆఫీస్ కదా. సో ఎవరి ప్రైవసీ వాళ్ళకు ఉంటుంది. జస్ట్ లాంజ్ ఏరియాలో ఎవరు లేకపోతే ఆ టైంలో జస్ట్ అలా తీశాను అనమాట. బాగా అనిపిస్తుంది. ఆఫీస్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే మేము ఫ్రెండ్స్ అందరం కలిసి రెస్టారెంట్కి కూడా వచ్చేసాము. మా రెస్టారెంట్ పేరు ఏంటంటే క్లౌడ్ 12కి వచ్చామన్నమాట ఇవాళ, క్లౌడ్ 12. సో నేను ఇక్కడ మీ అందరికీ హాయ్ చెప్తున్నాను. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఏంటంటే జస్ట్ రెస్టారెంట్ వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది తీద్దామని చెప్పి తీశాను. ఇదేంటంటే బార్ ఏరియా అనమాట రెస్టారెంట్లో. ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంటే. ఇవాళ ఇండియన్ రెస్టారెంట్కే వచ్చాము. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి మెన్యూ అది డిసైడ్ అవుతున్నాం అనమాట, ఎవరేం ఆర్డర్ ఇద్దాము ఏంటి అనేది. నాన్ వెజ్ ఈటర్స్ ఎంతమంది, వెజ్ ఈటర్స్ ఎంతమంది, ఇవన్నీ అక్కడ చూసుకుంటున్నాం అనమాట. సో దట్ ఆర్డర్ ఇవ్వడం ఈజీ ఉంటుందని. హాయ్, హ్యాపీ థ్యాంక్స్ గివింగ్. ఫ్రెండ్స్ గివింగ్, ఓకే. చూసారా, మేము ఇవాళ మా లంచ్కి ఏం పేరు పెట్టుకున్నామో, ఫ్రెండ్స్ గివింగ్. సో మంచిగా అనిపించిందా మీకు పేరు? అంతే కదండి, ఇంకా అందరం కలిసి వచ్చాము సరదాగా. సో ఫ్రెండ్స్ గివింగ్, థ్యాంక్స్ గివింగ్ లాగా ఫ్రెండ్స్ గివింగ్ అనమాట. సో ఇప్పుడైతే నేను రెస్టారెంట్ వ్యూ అంతా చూపెడుతున్నాను మీకు. ఇదేంటంటే ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక సెక్షన్ ఉంది, ఇదంతా సీటింగ్ ఏరియా అనమాట. వాళ్ళు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు, చాలా చాలా మంచిగా అనిపించింది. ఇది వచ్చేసి ఇండియన్ రెస్టారెంట్. సీటింగ్ కూడా డిఫరెంట్ యాంగిల్స్లో ఇట్లా మంచిగా పెట్టారనమాట. బూత్స్ లాగా ఉంది, కౌచెస్ లాగా ఉంది, ఇంకా అంతే చాలా బాగా అనిపించింది అనమాట. గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే గుడ్ అమౌంట్ ఆఫ్ టైం స్పెండ్ చేయొచ్చు. ఈవినింగ్స్ అయితే మా ఫ్రెండ్ రాణి చెప్పింది లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుందంట, అది కూడా చాలా బాగుంటుందంట ఈవెంట్. ఎవరైనా న్యూజెర్సీలో ఉండి ఇట్లా ఒకటి రోడ్ సైడ్ ట్రై చేయాలనుకుంటే కనుక ట్రై చేయండి, బాగానే ఉంది. ఇంకా లైవ్ మ్యూజిక్ ఇవి కొద్దిగా ఫన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది కదా.
మేము అందరం కలిసి ఇట్లా ఎవరికి నచ్చిన డ్రింక్ అలా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. మేము చాలా మంది వరకు బటర్ మిల్క్ ఆర్డర్ ఇచ్చాము. మసాలా బటర్ మిల్క్ చాలా చాలా బాగుండే. అది కూడా ఇక ఏం చేశానంటే సెటప్ చేసేసి కెమెరా ఇంకా నేను నా ఫ్రెండ్స్తో మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. చాలా మంచిగా అనిపించి ఉండే. ఇలా అన్నీ ఇంకా ఆఫీస్లో వాళ్ళ పర్సనల్ విషయాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉంటాం కదా ఇలా ఫ్రెండ్స్ వెళ్తే. లైక్ ఒక్కొక్కరికి కిడ్స్, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి ఆఫీస్లో ఏం జరుగుతుంది, నెక్స్ట్ పార్టీస్ ఏంటి, ఇలా ఇంకా ఏదో ఒక డిస్కషన్ ఉంటూనే ఉంటుంది కదండి అమ్మాయిలు అంటే. అలాగే మెన్యూ గురించి, ఫుడ్లో ఇది బాగుంటుందా, అది బాగుంటుంది, ఇక్కడ కొత్తగా ఇంకొక రెస్టారెంట్ రాణి రెస్టారెంట్ అని పెట్టారంట, అది కూడా చాలా బాగుంది ఇట్లా అన్నీ అని చెప్తుంది అనమాట. మా ఫ్రెండ్స్ అందరు ఏమేమి రెస్టారెంట్స్ వచ్చాయి, ఎక్కడ ఏ ఫుడ్ బాగుంటుంది, ఇంకా ఇంకా అలా చాలా చాలా ఇక ఒక్క విషయం ఉంటుందా అండి డిస్కషన్స్ అంటే ఇక లాట్ ఆఫ్ థింగ్స్. తర్వాత ఇప్పుడు వచ్చేదంతా ఇంకా మనకు హాలిడే సీజన్ కదా, ఈ నెక్స్ట్ వీక్ వచ్చేసి థ్యాంక్స్ గివింగ్ కదా, అందరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఏంటి, ఎవరెవరు లీవ్లో ఉన్నారు, నెక్స్ట్ క్రిస్మస్ హాలిడేస్కి ఎవరెక్కడికి వెళ్తున్నారు, కొంతమంది యూరోప్ ట్రిప్ వెళ్తున్నారంట, అది వేరే ఫ్రెండ్స్ వచ్చి హవాయి వెళ్తున్నారంట, ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఫ్లోరిడా, అట్లా డిఫరెంట్ వెళ్తున్నారు. నేను కూడా నెక్స్ట్ December 14th నుంచి లీవ్. అదే చెప్పుకుంటూ ఉన్నాం అనమాట. ఇయర్ ఎండ్ పార్టీ ఎప్పుడు ఉంటుంది, ఉంటే అదే లైక్ తొందరగా పెడితే అందరం జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ సెకండ్ వీక్ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ అందరం లీవ్స్లో ఉంటాం కదా చాలా వరకు, ఇది అది అని మాట్లాడుకుంటూ ఉంటున్నాం అనమాట. ఇంకా లాట్ ఆఫ్ టాపిక్స్ వస్తాయి కదా మళ్ళీ, ఇంకా కొలీగ్స్ గురించి, లైక్ ఎవరు ఏ టీంలో వర్క్ చేస్తున్నారు. మేమందరం ఒక టీం కాదండి, లైక్ అందరం ఒక టీం కానే కాదు, ఎందుకంటే డిఫరెంట్ టీమ్స్ అనమాట. జస్ట్ ఒక వాట్సాప్లో ఒక గ్రూప్లా క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈవెంట్స్లో అట్లా కలుస్తాం కదా, ఆఫీస్ ఈవెంట్స్లో గ్యాదరింగ్స్లో అలా కలిసినప్పుడు అందరం కలిసి ఒక గర్ల్స్ గ్రూప్ అని చెప్పి క్రియేట్ చేసుకొని ఇంకా అప్పుడు అందులో నుంచి ఎక్కడైనా వెళ్ళడము ఇది అలా ఇంకా స్టార్ట్ అయిందనమాట ఈ గ్రూప్. నేనైతే లేట్గానే జాయిన్ అయ్యాలండి గ్రూప్లో, బట్ ఓకే నేను మాత్రం మంచి ఫన్ ఎంజాయ్ చేసాము ఇవాళ. మంచి డెజర్ట్స్, మంచి ఫుడ్ అన్నీ ఆర్డర్ ఇచ్చుకున్నాము, డ్రింక్స్ అవి చాలా మంచిగానే స్పెండ్ చేసాం టైమ్. మేము యాక్చువల్లీ అనుకుంది 12 to 2 వెళ్ళేసి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ మాకు 3 అయిపోయింది. ఇంకా అంత మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా ఫుడ్ కూడా కొద్దిగా లేట్గా వచ్చింది. వాళ్ళు కూడా ఇంకా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు కదా అని లేట్గా తెచ్చిచ్చినట్టున్నారు. సో ఇంకా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ లేట్గా తినేసి సరదాగా ఇంకా కొంతమందికి ఏంటంటే ఇంకా ఆఫీస్లో నుంచి వచ్చాం కదా, కొంతమందికి ఆల్రెడీ షెడ్యూల్ అయిన మీటింగ్స్ 2 వరకే ఫస్ట్ ప్లాన్ చేసుకున్నాం కదా. సో వాళ్ళు ఎవరైతే 2-2:30 అరౌండ్ మీటింగ్ షెడ్యూల్ చేసుకున్నారో వాళ్ళు మాత్రం ఇంకా లాస్ట్లో బయలుదేరిపోయారనమాట. ఇంకా మిగతా వాళ్ళం మేము మాత్రం స్లోగా అన్నీ చూసుకొని లేట్గా ఇంకా లాస్ట్లో వచ్చామన్నమాట. నాకైతే అన్ని గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్తో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళతోటి టైమ్స్ మంచిగానే స్పెండ్ చేస్తాను అన్ని గ్యాదరింగ్స్ అన్నిట్లోనూ. ఆల్సో లైక్ ఇప్పుడు కమ్యూనిటీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతోటి మంచిగానే స్పెండ్ చేస్తాను, అన్ని ఈవెంట్స్కి అన్నిటికీ వెళ్తాను. ఇంకా ఆఫీస్ పీపుల్తో కూడా మంచిగానే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఎక్కడా నేను మాత్రం అలా అంటే లైక్ ఓకే వీళ్ళతోనే వెళ్తున్నాను, వీళ్ళతో ఏముందిలే అన్నట్టు లైట్ అయితే తీసుకోను. నాకు పార్టీ అంటే బాగా ఇష్టము, నా ఇష్టమే విరాట్కి కూడా వచ్చినట్టుంది. సో మంచిగా ఎంజాయ్ చేస్తాడు వాడు కూడా టైం స్పెండ్ చేయడం ఇవన్నీ. డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్స్ తోటి ఇలా మనం ఇన్వాల్వ్ అవుతే కనుక అది చాలా మంచిదేనండి. ఎందుకంటే మనకు కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని గ్రూప్లో ఒక విషయమే తెలుస్తుంది, కొన్ని గ్రూప్లో ఇంకొంచెం విషయమే తెలుస్తుంది. బట్ ఇలా చాలా గ్రూప్స్తో ఇలా కలవడం వల్ల చాలా విషయాల్లో మనకి అట్లీస్ట్ ఐడియా ఉంటుందన్నమాట. పిల్లలకు కూడా నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు విరాట్ కూడా ఏంటి చాలా వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తాడు. ఇలా మా కమ్యూనిటీలో వాడికి చాలా ఏజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్దవాళ్ళతో ఆడతాడు, చిన్న వాళ్ళతో ఆడతాడు, అందరితో ఆడతాడు, అక్కడ కొన్ని నేర్చుకుంటాడు. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కూడా కొన్ని చూసేసి వాళ్ళ దగ్గర అక్క వాళ్ళు ఇలా చేశారు ఇలా అన్నట్టు అని నేర్చుకుంటూ ఉంటారు కదా. సేమ్ అదే మనకు కూడా ఇంప్లై అవుతుంది. ఇప్పుడు ఆఫీస్ దాంట్లో వెళ్తే ఆఫీస్లో ఏం జరుగుతున్నాయి ఏంటి అన్ని విషయాలు, లైక్ ఇంకేమవుతుంది ఫ్యూచర్, లైక్ ఆఫీస్లో ఏమి అంటే ప్రజెంట్ అనే ట్రెండింగ్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఐడియా వచ్చేస్తుంది అనమాట. లేకపోతే తెలియదు కదా. ఇప్పుడు మనకు అన్లెస్ మనకు సపరేట్ ఈమెయిల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ వస్తేనే ఐడియా ఉంటుంది. బట్ వేరేజ్ ఇలా వెళ్ళామనుకోండి, కొంతమంది కొన్ని విషయాలు తెలుసుంటాయి, ఇంకొంతమందికి ఇంకొన్ని విషయాలు తెలుసుంటాయి. అవన్నీ ఏంటంటే ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతాయి, షేర్ అవుతాయి కదా మొత్తము. ఓకే ఇది నాకు తెలీదు, కొత్తగా తెలుసుకున్నా. ఇట్లా మాకు అలాగే ఇవాళ చాలానే నాకైతే కొత్త విషయాలే తెలిసాయి చెప్పాలంటే. ఇంక ఇప్పుడు అలా మాట్లాడుకుంటూ పోతూ ఫుడ్ వచ్చింది కూడా మీకు చూపెట్టట్లేదు. చూసారా మా అపెటైజర్లు ఆల్రెడీ వచ్చేసాయి, మేము తినేసాము. ఇప్పుడు వచ్చేసి మెయిన్ కోర్స్ కూడా వచ్చేసింది అనమాట. సో ఆ మెయిన్ కోర్స్లో ఏం చేసామంటే రోటీస్, కర్రీ అవి ఆర్డర్ ఇచ్చాము.
ఎలాగో కర్రీస్కి వైట్ రైస్ ఇస్తారనమాట. ఇంకా రోటీస్ ఆర్డర్ ఇచ్చాము స్పెషల్గా. సో మంచిగా రోటీస్, కర్రీ, ఇంకా వైట్ రైస్ బాగానే ఎంజాయ్ చేసాము. లాస్ట్కి డెజర్ట్ వచ్చేసి ఇదేంటంటే ఆరెంజ్ కుల్ఫీ అంట. ఇది ఇవాళ హైలైట్. చాలా చాలా బాగుండే, అందరం ఎంజాయ్ చేసాము. ఇది రాణి సజెస్ట్ చేసింది. హలో, ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఇవాళ చాలా ట్రాఫిక్ ఉంది. ట్రాఫిక్లో ఇంకా బాగా, మామూలుగా అయితే నేను ఒక 30-40 మినిట్స్లో వచ్చాను. అలాంటిది ఇవాళ ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది నాకు ఇంటికి రావడానికి. సో ఇప్పుడే ఇంటికి వచ్చాను. లంచ్ అయితే మాత్రం చాలా బాగా అయింది. దీన్ని మామూలుగా అయితే మేము థ్యాంక్స్ గివింగ్ లంచ్ అనుకున్నాం. సో ఇవాళ దాన్ని ఏం చేసామంటే ఫ్రెండ్స్ గివింగ్ లంచ్ అని పేరు పెట్టుకున్నాం అనమాట. చాలా మంచిగా చేసుకున్నాం లంచ్. అందరం కలిసి సరదాగా, అంటే ఎక్కువ మంది ఏం రాలేదు, ఒక 7-9 అట్లా దాకా వచ్చారు. అందులోనూ మళ్ళీ మీటింగ్స్ ఉన్నాయని చెప్పి డెజర్ట్ దాకా కూడా కొంతమంది ఉండకుండా వెళ్ళిపోయాల్సి వచ్చింది అనమాట. అంటే ఇంకా ఆఫీస్ టైంలో కదా, సో అంతగా మామూలు ఆఫీస్ అరేంజ్ చేసిన ఈవెంట్ అంటే ఆ ఈవెంట్ అని పెట్టచ్చు, బట్ మేము స్పెషల్గా అనుకొని వెళ్ళింది కదా, సో అందుకని చెప్పి ఇంకా అట్లా మొత్తానికైతే మంచిగానే ఎంజాయ్ చేసి వచ్చాము. ఇంకా మార్నింగ్ ఏంటంటే నేను ఇవాళ తోటకూర ఫ్రై చేశాను అనమాట. అది వీడియో తీశాను, కాకపోతే అది ఇందాక యాడ్ చేయలేదు కదా, ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇదేంటంటే మార్నింగ్ చేసిన కుకింగ్, విరాట్ స్కూల్ బాక్స్కి చేసిన కుకింగ్ అనమాట. అది ఇప్పుడు యాడ్ చేసేసి ఇంకా తర్వాత వ్లాగ్ ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్. హలో ఎవ్రీవన్, ఇప్పుడు నేను ఇది చూపిస్తాను. విరాట్ చూపించింది మీకు అర్థమైంది కదా, అది వచ్చేసి తోటకూర అనమాట. సో ఇవాళ పొద్దున నేను ఇంకా తోటకూర ఫ్రై చేసేసి విరాట్కి బాక్స్ పెట్టి విరాట్ని స్కూల్కి పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఇంకా అవన్నీ ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ నుంచి తీయకుండా ఇవాళ ఫస్ట్ ఆఫీస్లో జరిగినవి తీసి తర్వాత నేను ఇప్పుడు మీకు పొద్దున్న చేసిన కుకింగ్ క్లిప్ వేశాను అనమాట. సో ఇప్పుడు మీరు చూసారు కదా, ఫస్ట్ అయితే ఆయిల్లో తాలింపు గింజలు వేసేసి మంచిగా ఎల్లుల్లిపాయ క్రష్ చేసి, అంటే జస్ట్ దంచేసి వేశాను. దాంట్లోనే కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసేసి అవి బాగా కొంచెం ఏగిన దాకా ఉంచాను. ఏగిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆనియన్ వేస్తున్నాను అనమాట. ఆనియన్ కూడా వేసిన తర్వాత మంచిగా కలిపేసి అది కూడా బాగా కొంచెం గుడ్డుగా ఏగిపోయిన తర్వాత దాంట్లో తోటకూర వేస్తున్నాను ఇప్పుడు. సో ఆనియన్ ఇంకెక్కువ అంటే లైక్ మంచిగా ఏగిన తర్వాత తోటకూర వేస్తున్నాను చూడండి. సో ఈ తోటకూరలో మొత్తం మంచిగా వాటర్లో ఫుల్గా, ఆకుకూరలో కొద్దిగా ఇసుక అవి ఉంటాయి లేండి, లైట్గా కొద్దిగా మట్టి, ఇసుక అంటే మెయిన్ మట్టి ఉంటుంది. సో అది బాగా వాటర్లో మంచిగా కడిగితే మంచిగా ఏమి కరకర ఏమి ఉండదు, మంచిగా ఉంటుంది. దాన్ని వేసేసి అలా వదిలేసాను ఒక 2-3 మినిట్స్. అప్పుడు ఏంటంటే మొత్తం కొంచెం దగ్గరకు అవుతుంది కదా, అప్పుడు కలుపుతున్నాను. తోటకూర చాలా మంచిదండి పిల్లలకి, అందరికీ ఐరన్ రిచ్ ఇదంతా కదా. సో ఇప్పుడు చూడండి, దీంట్లోనే కొద్దిగా సాల్ట్, ఆకుకూరలో ఎప్పుడైనా సాల్ట్ తక్కువ పడుతుంది, కొంచెం తక్కువే వేసుకోండి చూసుకొని. ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తున్నాను అనమాట. పసుపు కూడా కొంచెమే పడుతుందిలేండి. కొంచెం పసుపు వేసేసి అది అలా వదిలేసి ఒక 2 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఈ రెండు కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తాను అనమాట. కారము ఇప్పుడు మీ పిల్లలు కారం తినరు అనుకోండి, కారం వదిలేసేయండి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసి ఉన్నారు కదా, లైట్ తీసుకోండి. బట్ నాకేంటంటే కొంచెం కారం ఉంటేనే మా ఇంట్లో కొద్దిగా తింటాము, అందుకని చెప్పి ఒక 1 స్పూన్ కారం వేసాను. నా కారము కలర్ ఎక్కువ ఉందండి, కొద్ది కారం తక్కువే ఉంది, నేను ఎక్కువ వేసేస్తున్నానని మీరు అనుకోకండి. కారం కూడా వేసిన తర్వాత ఇంకొక 5 to 7 మినిట్స్ అట్లా కొంచెం అంటే సిమ్లోనే కొద్దిగా మగ్గిస్తే ఆ కారం పచ్చివాసన పోయేదాకా ఉంటే ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన తోటకూర ఫ్రై రెడీ అయిపోయినట్టే. నేను ఇంట్లో నాన్ వెజ్ కూడా ఎక్కువే వండుతాను, వెజ్ కూడా బాగానే వండుతాను, ఆకుకూరలు కూడా ఎక్కువే వండుతాను. మీరు నా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా కుకింగ్. పప్పు చేస్తాను అన్నీ, అంటే లైక్ ఆల్ ద టైమ్ వంటలు మాత్రం పక్కా చెప్పాను కదా, ఒక రోటి పచ్చడి ఒక ఫ్రై కానీ ఉంటుంది, లేదా ఒక రోటి పచ్చడి ఒక పప్పు కానీ ఉంటుంది, అట్లా ఏదో ఒకటి పక్కా ఉంటుంది. ఇంక ఇవాళ ఏంటంటే నాకు ఆఫీస్లో పార్టీ ఉంది చెప్పాను కదా, ఇంకా విరాట్కి కూడా ఏంటంటే ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొద్దిగా మటన్ కర్రీ కూడా ఉండే, అందుకని చెప్పి నేను ఇంకా మరీ ఎక్కువ ఐటమ్స్ పెట్టుకోలే, ఓన్లీ తోటకూర పెట్టుకున్నాను. ఇంక ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ అవర్ వ్లాగ్స్. కీప్ లవింగ్ us, కీప్ సపోర్టింగ్ us. బాయ్.